అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహకంలో భాగంగా విశాఖలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్రలో మంత్రులు డిబివి స్వామి, అనిత పాల్గొన్నారు. విశాఖ బీచ్ రోడ్ లో యోగాసనాలు వేశారు. అనంతరం మంత్రి అనిత, డిబివి స్వామి మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో భారీ స్థాయిలో సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, అధికారులు పాల్గొన్నారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన విశాఖలో నిర్వహించడం గర్వకారణమన్నారు. యోగా అనేది శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందని, యోగా మన జీవన విధానంలో భాగం కావాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి నేతలు ఎంతో ఎనర్జెటిక్ గా ఉండటానికి యోగానే కారణమని అన్నారు. చెప్పుకోవాలి, ఎందుకంటే ఏదో అంటారు కదా, సినిమా రిలీజ్ అయ్యే ముందు టీజర్ ఎంత బాగుంటే సినిమా ఎంత బాగుంటుందో అనుకుంటాం. అదేవిధంగా ఈరోజు మా పోలీస్ వ్యవస్థ, అదేవిధంగా నేషనల్ నేవల్ కమాండెంట్, నేవీ, అదేవిధంగా గ్రేహౌండ్స్ వాళ్ళు, బెటాలియన్స్, సిటీ పోలీస్, అనకాపల్లి పోలీస్ అండ్ విజయనగరం పోలీస్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ కూడా ఈరోజు యోగాని ప్రమోట్ చేయడానికి, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరం కూడా యోగాలో మేము పాలు పంచుకుంటున్నామని చెప్పడానికి ఒక మంచి ఈవెంట్ని ఈరోజు ఈ విశాఖ సముద్ర తీరం వేదికగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా డిఐసి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా సిటీ పోలీస్కి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యేలు గణబాబు గారికి, విష్ణుకుమార్ రాజు గారికి, ఎమ్మెల్సీ చిరంజీవి గారికి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరు పేరున ఎక్స్ఎమ్మెల్సీ దువర్ రామారావు గారికి, గండి బాబ్జీ గారికి, జేసీ గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు యోగాని ప్రమోట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన నా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. యోగా అంటేనే ఒక రకంగా భారతీయ సంప్రదాయం ప్రకారం వచ్చిన ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ ఎలాంటిదంటే ప్రపంచానికే బహుమతిగా అందించిన యోగా వ్యవస్థని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖని వేదికగా చేసుకొని నేను ఇక్కడికే వస్తాను, ఇక్కడే యోగా దినోత్సవం జరుపుకుంటానని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని నోటి నుంచి అతనే చెప్పారంటే, ఒక్కసారి విశాఖపట్నానికి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచ పటంలో ఎలాంటి స్థానం లభించిందో మనందరం కూడా తెలుసుకోవచ్చు. సుందరమైన విశాఖపట్నం నగరం అంటే అందరూ కూడా ఏదో అంటారు, మా సీఎం గారు అంటారు, నేను విశాఖపట్నంతో ప్రేమలో ఉంటాను అంటుంటారు. నిజంగా అందరూ అలాగే ఉంటారు. ఒక పక్క సముద్ర తీరం, ఒక పక్క బీచ్, దారిపోటు ఇంచుమించుగా చాలా పొడవైన సాగర తీరం. ఇలాంటి సాగర తీరంలో ఇలాంటి ప్రమోషన్ కనుక వస్తే డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా యోగాకి కనెక్ట్ అవుతారు. యోగాతోని కేవలం ఏదో ఆసనాలు చేసామన్నది కాకుండా మన శరీరాన్ని, మనసుని ఏకం చేసే యోగా అన్నది మన జీవన శైలిలో ఒక భాగమైపోవాలి అన్న విషయాన్ని మనందరం కూడా తెలియజేసుకోవాలి. ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి వస్తున్న యోగా ఈ టైంలో వచ్చేసరికి ఇందాక మన విష్ణుకుమార్ రాజు గారు అన్నట్టుగా పిజ్జాలు, బర్గర్ల దగ్గర నుంచి మళ్ళా రిపిటేషన్, మళ్ళా కిల్లాగే మళ్ళీ ఈరోజు యోగాకి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంత ప్రాధాన్యత సంతరించుకుందంటే ఈరోజు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అంత ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారంటే నిజంగా యోగాకి సంబంధించి, మెడిటేషన్కి సంబంధించి వాళ్ళలో శక్తిని, వయసు పెరిగినా కూడా శక్తిని తిరిగి పొందుతున్నారంటే అది కేవలం యోగా ద్వారానే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరినో చూపించుకోకర్లేదు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూపించుకోవచ్చు. ముఖ్యంగా స్ట్రెస్ఫుల్ జాబ్, మార్నింగ్ లెగ్స్ అటు పరిగెట్టాలి, ఇటు పరిగెట్టాలి, లేదు అనుకుంటే వాళ్ళని పట్టుకోవాలి, వీళ్ళని పట్టుకోవాలి, ఇక్కడ బందోబస్తు ఉంది, అక్కడ బందోబస్తు ఉంది, పై ఆఫీసర్ తిడతారేమో, కింద ఆఫీసర్ పనిచేయడేమో, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో వాళ్ళకి అన్నీ ఉన్నాయో లేదో, ఇన్ని తిరుగుతుంటాయి మా పోలీసు వాళ్ళ బుర్రల్లో. అటువంటి దాని గురించి మనం ఒక అరగంట, ఒక గంట స్పేర్ చేస్తే ఈ పెందుర్తి మండలం సుజాత నగర్ జనసేన పార్టీ కార్యాలయం నుంచి చిన్నముషిడివాడ జంక్షన్ వరకు జరిగిన ఈ తిరంగ ర్యాలీలో జాతీయ జెండా చేతపట్టి భారత్ మాతాకి జై అంటూ ప్రజల స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తిరంగ యాత్రలో పాల్గొన్న విద్యార్థులు, యువత, స్థానిక ప్రజలు. మనందరం కూడా
ఎంతో ఆహ్లాదంగా కాశ్మీర్ని పునర్మించుకుని ఎంతో ఆహ్లాదంగా అందరూ కూడా వెళ్తూ విహారయాత్రలు చేస్తూ ఆదమర్చున్న తరుణంలో పహల్గాంలో పాకిస్తాన్ తీవ్రవాదులు 26 మంది టూరిస్టులను పట్టుకుపెట్టుకున్న సంఘటన ఆ రోజు మనం కలిసివేసింది. ఆంధ్ర నుంచి కూడా 2 ఉండటం, దేశవ్యాప్తంగా కానీ ఫారినర్స్ కానీ 26 మంది చనిపోవడం అనేది ఆ రోజే మన ప్రధానమంత్రి ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి ఆ రోజే చెప్పారు దీనికి తీవ్రమైన చర్యలు ఉంటాయి అని చెప్పి. అన్నమాట ప్రకారం ఏదైతే మా ఆడపడుచులు సింధూరం తుడిచాడో ఆ పాకిస్తాన్ తీవ్రవాది నడ్డి విరవటానికి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసి వాళ్ళ శిబిరాల మీద విరుచుకుపడి సర్వనాశనం చేసిన విధానం మనం చూసాం. శభాష్ మోడీ అనిపించుకునే విధంగా మన ప్రధానమంత్రి చేసిన తలపెట్టిన కార్యక్రమాలు ప్రపంచ దేశాల్లో ఇండియాలో ఉన్న 140 కోట్ల మంది జనాభా కూడా హర్షించారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మరి అంత పేరు మనకు రావటానికి కానీ మనం చేసిన విధానాన్ని కానీ తట్టుకోలేని పాకిస్తాన్ యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తే మళ్ళీ సింధూర్ 2 అని చెప్పి పాకిస్తాన్లో చొరబడి తీవ్రవాద శిబిరాలతో పాటు వాళ్ళ స్థావరాలను కూడా మట్టుపెట్టిన విధానం, వాళ్ళ సైనిక స్థావరాలను కానీ తీవ్రవాద శిబిరాలను కానీ మట్టుపెట్టిన విధానం మళ్ళీ చూశాం. తోకముడిచిన పాకిస్తాన్ సరెండర్ అయ్యి యుద్ధం వద్దు బాబు, మీరు ఎలా చెప్తే అలా వింటామనే విధంగా నరేంద్ర మోడీ గారి గాలి తెచ్చిన విధానం. ఏది చేసినప్పటికీ కూడా 26 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయిన విధానం కానీ, కొంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన విధానం కానీ కలిసివేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ శభాష్ మోడీ మీ వెనక మేము ఉన్నామని చెప్పి తెలియజేయటం కోసమే ఈ 15 రోజుల నుంచి మనం అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. ఇది కేవలం నరేంద్ర మోడీ గారి బాధ్యతే కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడి బాధ్యత అని తెలియజెప్పడం కోసమే వారికి భాషలకు తెలిసే ఈ కార్యక్రమాలు. ఈ తిరంగ యాత్ర అంటే ఏదో కాలక్షేపానికో జెండాతో 4 గంటలు వేయడానికో కాదు, దేశభక్తిని ఎన్నివేసే విధంగా ప్రపంచ దేశాలు మనకి చూసే విధంగా ఇండియా అందరూ కూడా ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అవసరం వచ్చేసరికి అందరూ కూడా ఒకటవుతారు, దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు తిరిగిలేని శక్తిగా తయారవుతారు అని చెప్పి నిరూపించే ఈ తిరంగ యాత్ర కానీ ఎన్టీఆర్ జయంతిని తెలుగువారి ఆత్మగౌరవ దినోత్సవంగా ప్రకటించాలి. ఇకపై ప్రజల కోసం పూర్తిగా పనిచేస్తా, తెలుగు శక్తి పంథ మారుస్తా. 27న బొబ్బిలిపులి ఆడియో విడుదల. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ నిలబడితే తెలుగు జాతి ప్రతిష్టని ప్రపంచ స్థాయికి చంద్రబాబు తీసుకెళ్లారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం రేపు మే 28ని ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వపరం చేయని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. ఈరోజు అన్ని జిల్లాలోని మహానాడులో తీర్మానం చేసి పంపారు, కానీ ఏ ఒక్క జిల్లాలో కూడా ఎన్టీఆర్ గురించి ప్రభుత్వపరం చేయని చెప్పి ఏ జిల్లా కూడా తీర్మానం చేయలేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ పుట్టింది సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుడు అని చెప్పిన పార్టీ. నాడు కాంగ్రెస్ వారు మనల్ని మద్రాసి అని, ఇడ్లీ సాంబార్ అని ఇలా అవహేళనగా మాడుతుంటే చూసి భరించలేక తెలుగుదేశం పార్టీ స్థాపించి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఎవరు చేయని రికార్డు తీసుకొచ్చిన ఘనత అది ఎన్టీఆర్ దక్కింది. ఈరోజు భారతరత్న కంట నేను ఎందుకు డిమాండ్ చేస్తానంటే, భారతరత్న ఇస్తే నేను తప్పట్లేదు, రావాలి. కానీ ఇది ప్రభుత్వపరంగా చేస్తే ప్రభుత్వాలు మారినా తరాలు మారినా ఎన్టీఆర్ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. ఇది తెలుగు శక్తి ప్రపోజల్ చేస్తుంది. నేను ఒకటే కోరుతున్నాను, ఈ ప్రపోజల్ రేపు సోమవారం సాయంకాలం లోపల జీవో పాస్ చేయని చెప్పి చంద్రబాబు రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఎన్టీఆర్ని ఒక పార్టీగా చూడరు, ప్రజలు భగవంతుడు చూస్తారు. నిజంగా ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే సంస్కరణలు వచ్చినాయి, తెలుగు జాతి గౌరవం పెరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో వెళ్ళిందంటే అది మూలం ఎన్టీఆర్, చంద్రబాబు కాదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత దాన్ని దిశ డెవలప్ చేసి తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ స్థాయి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు. ఒకటే కోరుతాను చంద్రబాబు నాయుడు గారిని, రేపు
మహానాడు ముందే 26 తారీఖు సాయంకాలం లోపల ఇది జీవో రావాలి, రాష్ట్ర ప్రభుత్వ పరంగా చెయ్యాలనేది ఇది నా ఆకాంక్ష కాదు, తెలుగు ప్రజల ఆకాంక్ష, 5 కోట్ల మంది ఆకాంక్ష. ఇవాళ జనాల స్వార్థంతో పదవుల కోసం వ్యామోహం పడతారు, కానీ రాము ఏనాడు ఆశించలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈ పార్టీ ఫౌండర్ ఎన్టీఆర్ ఆశయ సాధన కోసమే రామ్ కృషి చేస్తారు కూడా తప్ప పదవులను ఎప్పుడు ఆశించరు. నేను ఒకటే కోరుతున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో తెలుగు వారు నంబర్ 1 స్థానంగా రావాలి, మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని తెలుగు శక్తి అభిలాష ఆకాంక్ష. ఇవాళ ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా మండల మేధావులు లేరు, యువశక్తి లేదు. ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యంగా మన డైనమిక్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఏ రాష్ట్రానికి లేదు. అంతా డిఫరెంట్గా నిన్నే మనం చూసాం, మన రాష్ట్రం నుంచి పవర్ అన్ని రాష్ట్రాలు సప్లై చేయబోతున్నారు. నిన్నే చంద్రబాబు మాట్లాడు. సో డిఫరెంట్గా ఆంధ్రప్రదేశ్ దశ మార్చాలని, ప్రపంచంలోనే తెలుగు వారికి గర్వంగా గుర్తుండేలా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం చేయని చెప్పి 28 అన్ని ప్రభుత్వ కార్యాలయంలోనే ఆయన నివాళులు అర్పించారు. ఇట్స్ నాట్ ఏ బికాస్ ఇట్ ఈస్ అండ్ గాడ్స్ ఆర్డర్ మనం చేస్తాం. దాన్ని డిఫరెంట్గా చంద్రబాబు నాయుడు గారు మంచి చేద్దాం, ప్రజల అభిలాష నిరోధం మనం చేస్తాం. నెంబర్ 2, పెందుర్తి నియోజకవర్గంలో తన కార్యాలయం నుంచి సీఎం డాష్ బోర్డుకు 11,774 ఆర్జీలు వెళ్లినట్లు ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు తెలిపారు. పరవాడ మండలం పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు. ముఖ్యంగా మా అధికారులకి ఒక నమ్మకంతో కూడిన పోగులని దయచేసి నేను అన్ని వేదికల మీద మనం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నుంచి కూడా చాలా సీరియస్ గా సీఎం డాష్ బోర్డ్ కి కంప్లైంట్ పంపిస్తే మేము ఈ పరిధిలో మేము ఈ ఆఫీసర్స్ కి ఎన్ఆర్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించడం మీరు పరిశీలి చేయడం జరుగుతూ ఉంది. మిమ్మల్ని కోరేది ఒకటే, ఒక నమ్మకం, అధికారులు ప్రజాప్రతినిధులు ఇక్కడ కూర్చున్నారు అంటే మాకేదో మేలు జరుగుతుంది అని చెప్పి వినతి పత్రాలు తీసుకొచ్చే వాళ్ళకి నాకు కూడా చాలా విషయాలు అవగాహన వస్తూ ఉంది. అన్ని కూడా ఒక ల్యాండ్ ఇష్యూ వచ్చింది అంటే అన్నీ కూడా అవన్నీ కూడా అవుతాయని కాదు, అన్ని నిజాలని కాదు. కనీసం మనం దీనివల్ల హక్కుదారుడు కాలేవు ఈ కారణాల వల్ల చెప్తే మనం దాని మీద గొడవ పెట్టాము, దాని మీద మనం పనిచేసామని చెప్పి వచ్చిన వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. రేపురా ఎల్లుండిరా అని చెప్పడం వల్ల మనం తెచ్చుకుంటారు. ఆఖరికి అల్టిమేట్ గా మీరు 2 సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళిపోతారు, 5 సంవత్సరాల తర్వాత మేము వెళ్ళిపోతాం, వాళ్ళు అలా తిరుగుతానే ఉంటారు. నేను ఒకటే మీకు చెప్తా ఉన్నాను, అయ్యే పని అయితే టైం బాండ్ పెట్టి చేయండి, అవని పని అయితే మన చేతుల్లో లేదు కోర్టు పరిధిలో ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అవని పని అయితే ఇది ఎందుకు అవుతుందో చెప్పండి. మన దగ్గర క్లోజ్ అయిపోతాయి ఇష్యూ. బాబు నుంచి నీకు హక్కుదారుడు కాదు, నువ్వు గడ్డ మీద ఉన్నావో లేకపోతే ఇది ప్రభుత్వమో లేకపోతే ఇది నీది కాదు పలానా వాడిది, నువ్వు పోరాడినా నీకు హక్కుదారుడు కాలేవనేది మనం చెప్పగలగాలి. జాబ్ సాటిస్ఫాక్షన్ దిశగా పనిచేద్దాం. దానికి మీ అందరి సహకారాన్ని అందిస్తూ మరి ఈ రోజైతే చాలా బాగా తొందరగా అయినట్టే 12 ప్రోగ్రాం అంటే చాలా గొప్పగా అయింది. మరి రేపు వచ్చే ప్రోగ్రాంకి మాత్రం ఈ రోజు వచ్చిన ప్రతి అర్జీకి కూడా అది రాకూడదు, మన ఆన్సరే ఉండాలి, పక్కకి రావాలి. ఇది ఇంటి మీద కరెంట్ వైర్ వచ్చేయను, కరెంట్ పోల్స్ లేవను, లేకపోతే షార్ట్ సర్క్యూట్ అవుతుందనో, లో వోల్టేజ్ వస్తుందనో, ఇలా ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయినా, పంచాయతీలో రోడ్ వేసారు కానీ డ్రైన్ లేదు, కొండవాళ్ళ నుంచి ఇంటి మీద నీళ్లు వచ్చేస్తున్నాయి, ఇలాంటివి కానీ యువతి ఎండిఓ స్థాయిలో అన్ని పంచాయతీల్లో మీరు రివ్యూ పెట్టుకోవాలి.
హౌసింగ్ అయితే కొత్తగా ఇస్తున్నాం, అది లబ్ధిదారులు కూడా తెలియజేసేట్టుగా మా హౌసింగ్ అధికారులు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కొత్త పెన్షన్లు ఇస్తున్నాం, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం, వచ్చే నెల నుంచి తల్లి దీవెన ఇస్తా ఉన్నాం, రైతు భరోసా ఇస్తా ఉన్నాం, ఆ పై వచ్చే నెల ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇస్తా ఉన్నాం. 22,000 కోట్లు వచ్చే నెల ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకు ఈ మూడింటి మీద ఇవ్వబోతా ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, కష్టపడి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దానికి విలువ గౌరవం పెరగాలంటే మనం కూడా పనిచేయాలి, మనం కూడా చేయాలి, మనం కూడా అండదండలు అందించాలి. రైవాడ ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకన్న పేర్కొన్నారు. శుక్రవారం రైవాడ గేట్లను పరిశీలించారు. రైవాడ ప్రాజెక్టు నిర్మాణం జరిగి 5 దశాబ్దాలుగా వస్తుందని తెలిపారు. రైవాడ రిజర్వేర్ ఏదైతే ఉందో ఈ గేట్లు అటువంటివి ప్రమాదం అటువంటిది పొంచుంది. ఈ రైవాడ రిజర్వేరు ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యంత పెద్ద రిజర్వేర్. ఇది సాగునీరు కోసం దాదాపు 50 ఏళ్ల క్రితం ఈ రిజర్వేర్ అటువంటిది ఆ రోజు జలగం వెంగళరావు ఆయాంలోని ఇక్కడ ప్రాజెక్ట్ అటువంటి శంకుస్థాపన చేసి నిర్మాణం అటువంటిది చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ని రైతుల కోసం కట్టినటువంటి రిజర్వేర్ ఇది. అప్పుడు దాదాపు 16,000 ఎకరాలకి సాగునీరు అందించాలని, అదనపాయి కట్టుకి 6,000 ఎకరాలకి సాగునీరు ఇవ్వాలని, దీంతో పాటు శారదా నది చుట్టుపక్కల ఉన్నటువంటి కోటాను కోట్లు జీవరాశులకి, అదేవిధంగా శారదా నది పక్కన ఉన్నటువంటి అనేకటువంటి గ్రామాలకి, ఇక్కడి నుంచి యలమంచిలి, మునగపాక, అదేవిధంగా రాంబిల్లి వరకు సాగునీరు అటువంటిది రైతులకు అందుతా ఉంది. ఇటు సోడవరం అంతా ఉంది, దేవరాపిల్ అంతా ఉంది, కోటపోట అంతా ఉంది. అనేకటువంటి రైతాంగం ఈరోజు ఈ ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నారు. కానీ ఈ ప్రాజెక్టు పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ రైవాడ గేట్లు ఏదైతే ఉన్నాయో ఇది ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఈ రిజర్వేరు గేట్లంటే వెంటనే రిపేర్ చేయండి అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు ఒక ఎస్టిమేషన్ తయారు చేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దీనికేమో 300 కోట్ల రూపాయలు మేము పెడతాం, ప్రపంచ బ్యాంక్ నిధులు తీసుకొస్తామని చెప్పేసి ఇక్కడికి ప్రపంచ బ్యాంక్ కొంతమందిని, కలెక్టర్ గారిని అందరినీ తీసుకుని వచ్చి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి ఎస్టిమేషన్ వేసి పంపించడం జరిగింది. ఈ రోజు వరకు ఇక్కడ అతి గతి లేదు. రైవాడ రిజర్వేర్ అటువంటి పుష్కలంగా నీటితో ఈ రోజు ఉంది. మే నెలలోనే ఇంత నీరు ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఈ సంవత్సరం పుష్కలంగా నీళ్లు రైవాడ రిజర్వేర్ లో ఉన్నాయి. కానీ అటువంటి రిజర్వేర్ ని ఈ రోజు పూర్తిగా పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసి దీన్ని వదిలేటువంటి జరిగింది. దీంతో పాటు విశాఖపట్నం 5.5 లక్షల మందికి ఈ రోజు త్రాగునీరు అందుతుంది అని అంటే రైవాడ పుణ్యం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అందుకని ఈ రైవాడ రిజర్వేర్ అనేటువంటిది పూర్తిగా వదిలేశారు. ఇది ప్రమాదం పొంచుంది. ఈ గేట్లు గాని ఈ రోజు గాని ఏదో రోజు ప్రమాదం వచ్చి గేట్లు గాని ఓడగొడితే అనకాపల్లి పట్టణ ప్రాంతం అంతా కూడా పూర్తిగా స్పేస్ అయిపోద్ది. గతంలో మన విజయవాడ ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందో అంతకన్నా అత్యంత దుర్మార్గంగా అనకాపల్లి మొత్తం పట్టణం అంతా పోద్ది శారదా నది నుంచి నీళ్ళెళ్తే. దీంతో పాటు శారదా నది పరివాహ ప్రాంత చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ నుంచి వందలాది గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టిపోతాయి. లక్షలాది మంది ప్రాణ నష్టం అటువంటిది జరుగుద్ది. కానీ మేము ముందుగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. ఈ గేట్లు ప్రమాదం ఉంది, 50 ఏళ్ల క్రితం కట్టారు, లీకేజీలు ఉన్నాయి, మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి పగుళ్లు వచ్చాయి. ఈ గేట్లు బాగు చేయండి, రిజర్వేయర్ను ఆదుకోండి, రైతాంగానికి సాగునీరు ఇవ్వండి, విశాఖ త్రాగునీరు ఇవ్వండి అని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అడిగినా గానీ ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకుని ఈరోజు డబ్బులు విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అందుకని వెంటనే ఈ ప్రమాదాన్ని పొంచి ఉన్నటువంటి రైవాడ గేట్ల ప్రమాదం ఏదైతే ఉందో దీన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి. వారి రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం కలగకుండా, ప్రజల ప్రాణాలకు నష్టం కలగకుండా దీనికి వెంటనే డబ్బు శాంక్షన్ చేసి దీని వెంటనే నిధులు మంజూరు చేసి రైవాడ రైతులకి ఈరోజు సహకారం అందించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ఈ ప్రాంతం అంతా పరిశీలన చేసింది. చాలా క్షుణ్ణంగా, చాలా అత్యంత దుర్మార్గంగా ఈ రోజు గేట్లు ఉన్నాయి. ఎక్కడికక్కడ గేట్లు మూసేసినా గానీ నీళ్లన్నీ కూడా శారదా నది నుంచి ఊరకన పోతా ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేయగలిగితే విశాఖ త్రాగునీటికి ఇంకా 5.5 లక్షల మందికి సాగు ఇవ్వచ్చు. రైతులకు 2 పంటలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఒక పంటకే రైతులకు నీళ్ళు ఇస్తున్నారు, 2 పంటలకు నీళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. కాబట్టి అనేక మంది ఈ రోజు కోటాను కోట్ల జీవరాశులు ఈ శారదా నదిలో నీళ్ళటువంటి తాగుతా ఉన్నాయి. శారదా అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి నది. ఇటువంటి నదిని ఈ రోజు పూర్తిగా అపవిత్రం చేసేసి ఈ గేట్లని ఈ రోజు పూర్తిగా నాశనం చేసేసి తీవ్రమైనటువంటి ప్రమాదం పొంచుంది. కాబట్టి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.
కాబట్టి వెంటనే ఈ గేట్లకి డబ్బులు మంజూరు చేసి ఏదైతే రైవాడ రిజర్వేయర్ ఉందో దాన్ని పూడికి తీసి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి. ఆ విధంగా అభివృద్ధి చేసి కూటమి ప్రభుత్వం ఈ రోజు రైతాంగాన్ని తరపు నిలబడ్డాదని చెప్పేసి నిరూపించుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక తెలియజేస్తూ ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో పర్యవేక్షణ లోపించడంతో వరుసగా ఘోరాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ బాధ్యత రాహిత్యం కారణంగా చివరికి పోలీసులు కూడా మద్యం తాగి విచ్చలవిడిగా కొండపై వ్యవహరిస్తున్నారు అని టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుమలలో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుస పెట్టి తిరుమలలోనే ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యం కారణంగా చివరకు పోలీసు వాళ్లు కూడా మద్యం తాగి విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు అని అంటే ఆశ్చర్యం వేస్తుందంటే ఏ రకమైనటువంటి పర్యవేక్షణ కొండ మీద పూర్తిగా కరువయింది. ఎంతసేపు మా మీద పడి ఏడవటం తప్ప గత ప్రభుత్వం అన్ని అక్రమాలు అన్యాయాలు ఘోరాలు చేసినాయి అని చెప్పుకోవటానికి ఈ సంవత్సరం అంతా గడిచిపోయింది. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ల పాలనలో ఎన్ని రకాలైనటువంటి ఘోరాలు అపచారాలు జరిగినాయి అన్నటువంటి దాని మీద సమీక్షలు చేయటం గాని సరిదిద్దుకోవటం గాని ఇలాంటి కార్యక్రమాలు ఒక్కటి కూడా చేయకపోవటం మూలంగా ఈ రోజున ఏపీఎస్పీ బెటాలియన్ కు సంబంధించినటువంటి 3 పోలీసులు పోలీసు వాహనంలో తప్పతాగి కొండకు వచ్చి అక్కడ సచివాలయం దగ్గర యాక్సిడెంట్ చేస్తే అక్కడ వాళ్ళ ఆ జీపు టైరు కూడా పంక్చర్ అయిపోయి వాళ్ళ గొడవల్ని చూసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అబ్జర్వ్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే వాళ్లకు 300 పాయింట్లు వచ్చినాయి అని అంటే పోలీసు వాళ్లే మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరులేనని కొండ మీద ఈ రకంగా తప్పతాగి వస్తున్నారు అని అంటే ఇక ఏ రకంగా ఈ ప్రభుత్వం ధర్మ పరిరక్షణకు పూనుకున్నది, తిరుమల పవిత్రతను కాపాడాలని నిశ్చయించుకున్నది, గత ప్రభుత్వ ప్రక్షాళన చేస్తున్నాము అని నిరంతరం వాగుతూ కాలం గడిపినారు. నిన్న ఒక ముస్లిం యువకుడు ఆ కళ్యాణ మంటపం దగ్గర ప్రార్థన చేస్తే దీని వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారేమో అని ఎంత నీచంగా మాట్లాడుతున్నారు, ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. మీరు మీ హయాంలో జరుగుతున్నటువంటి తప్పులు జరగకుండా ఉండటానికి ఏం చెయ్యాలన్నటువంటి విషయాల పట్ల శ్రద్ధ వహించకుండా నిన్న ఆ రకంగా మాట్లాడాడు ఒక బోర్డు సభ్యుడు. ఆ బోర్డు సభ్యుడు ఇంత దారుణంగా మాట్లాడతారని ఊహించటానికి కూడా కష్టంగా ఉంది. ఈ రోజున 3 పోలీసు వాళ్లే ఏపీఎస్పీ బెటాలియన్ కు సంబంధించినటువంటి 3 పోలీసు వాళ్లు తప్పతాగి కొండ మీద వీరంగం చేసి అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినారు అని అంటే ఇక ఎవరు రక్షిస్తారు కొండని? ఎవరి పర్యవేక్షణ ఉన్నది? ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎంతసేపు మీ పైరవీలు, మీ విఐపీలకు ఊడిగాలు, మీ దర్శన టికెట్లు అమ్ముకోవటాలు, వీళ్లతో మీరు కాలం గడుపుతూ మా మీద అబండాలు ఇంకా సంవత్సరం గడిచిపోయినా మీరు అధికారంలోకి వచ్చి మా మీద మాట్లాడటమే తప్ప అక్కడ జరిగే ప్రతి అన్యాయానికి ఈ రోజున ఈ 3 పోలీసు వాళ్ళు తాగి వచ్చిన దానికి కూడా ఆ బోర్డు సభ్యుడు దీని వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారేమో అని చెప్పినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని